నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బంజారా సంఘం నాయకులు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. కూటమి వచ్చాకే పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి గొట్టిపాటి రవి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వంపై అనంత వెంకటరామిరెడ్డి ఫైర్. పల్నాడు జిల్లా పేడుకురాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ స్పందించారు. త్వరలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు స్వీపర్స్ వాళ్ళ యూనియన్ నాయకుడిని తీసుకుని ఏదో కొన్ని సమస్యలు ఉండేవాళ్ళకి ఆ కొన్ని సమస్యల మీద నన్ను కలవటానికి వచ్చారు. అందులో ఏంటంటే వాళ్ళకి 14 రోజులు క్యాజువల్ లీవ్స్ ఒకటి, 20 రోజులు లేడీస్ పేపర్లకు కూడా వాళ్ళకున్న క్యాజువల్ లీవ్స్ మీద అడిగారు. అంటే అంత ముందు నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. కానీ ఏంటంటే పాపం వాళ్ళు క్యాజువల్ లీవ్లు అప్లై చేసుకున్న, కొంచెం చదువు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నారు, చదువు రాని వాళ్ళు అప్లై చేసుకోకపోతే యాబ్సెంట్లుగా పడుతున్నాయండి అన్నారు. సరే రెక్టిఫై చేస్తానని చెప్పారు. సరే ఈ సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు, వాళ్ళకి ఇవ్వాల్సిన కోకోనట్ ఆయిల్, వాటి గురించి కూడా చర్చించారు. ఆల్రెడీ అదే కౌన్సిల్లో మేము దాన్ని తీసుకున్నాము, పర్మిషన్ తీసుకున్నాము. ఆటోమేటిక్గా ఒక వారం రోజుల్లో కాంట్రాక్టర్ ద్వారా అయితే తెప్పించి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదీగాక కొద్దిగా వాళ్ళకి ఈ ఎండాకాలంలో కొంచెం ఇతర పరిస్థితుల్లోనూ కొన్ని వాళ్ళు అడిగారు. ఆ పరిస్థితుల్లో కూడా కొంచెం వాళ్ళకి 1 గంట అటు ఇటుగా వచ్చేటట్టు ఎండలో కొంచెం చేయలేకపోతున్నాం, 1 గంట పెరిగేటట్టుగా అడిగారు. అది కూడా ఓకే చేశాం. అంతే, ఏ సమస్యలు ఉన్నాయంటే వీటి మీద అన్నారు. ఒక వారం రోజుల్లో అన్నీ కూడా రెక్టిఫై చేస్తారని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారమే వారం రోజుల్లో స్వీపర్లకు రావాల్సిన, అంటే వాళ్ళకి రావాల్సిన ఎటువంటి బకాయిలు లేవు. 1వ తారీఖు నాడే వాళ్ళకి ఆఫ్కాస్ట్ ద్వారా శాలరీస్ కూడా వేస్తున్నాము. మిగతా ఇటువంటి చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవి కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి. జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని బంజారా సామాజిక వర్గానికి చెందిన నాయకులు ముట్టడించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శించారు. త్వరలో డిఎస్సి ద్వారా 16,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దాదాపు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. చాలా మంది అడుగుతా ఉన్నారు, మీరేం చేశారు 9 మాసాల్లోని? సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగలని ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటా వస్తా ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు, చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా అని చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ రిలయన్స్ సంబంధించిన
బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావటం జరిగిందనమాట. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొడుగుతున్న అడిగారు. అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో అందరూ చెప్తా ఉన్నారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మొదటగా అధికారంలోకి చేపట్టిన వెమ్మటే 16,000 చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నెలకు ఓసారి ప్రచార ఆర్భాటం చేస్తుందని వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఆర్భాటాలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు కూడా పూర్తిగా వస్తుంది. అంటే 11వ నెలలో ఇంకా 2 నెలల్లో సంవత్సరం పూర్తి అవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీలన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ 6 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ల పెంపు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1 కింద 5వ భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా సంక్షేమ కార్యక్రమాలు అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు. గ్యాస్ కూడా అరకొరగానే పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ. దాంట్లో ఒకటి చేయడం జరిగింది. కానీ ఈరోజు కొత్త పదాలు, అదేదో పాత సీసాలో కొత్త సారాలను పెట్టినట్లుగా కేవలం కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి కూడా జరుగుతుంది. నిన్న రామగిరి కావచ్చు, గాంధీ ఏమిది దానికి మనుషుల్ని చంపుకోవడం మళ్ళా పూర్వం మళ్ళా 15-20 ఏళ్ల కిందటిది. అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి దాన్ని ఆ స్థితికి తేవాలే జిల్లాలో అంతా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలోని జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మజ్జిగ లింగప్పకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రంగంలోకి దిగిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. సో 30th March 2025న ఒక ఘర్షణలో మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు తింటాడు. దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డైస్ అన్నమాట. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ధర్మవరపు ఆదర్శ్, వయసు 22 years, ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు. ఈ ఇద్దరి నిందితుల్ని ఇమీడియట్గా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ హ్యాస్ కమింగ్ టు ద మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్గా ఒకవేళ టవర్ అనాలిసిస్ లాంటివి కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. 2 కట్టెలు ఉన్నాయండి, ఆ కట్టెల్ని సీజ్ చేసాం.
సో ఇప్పుడు మాకు తెలిసిన దాని ప్రకారము ఇది ప్రీవియస్ మనస్పర్ధలు వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ వాతావరణం ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక పార్టీ రెండో పార్టీ ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ వాజ్ మ్యాటర్ ఆఫ్ సడన్ ప్రొవొకేషన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ అక్కమాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. మహోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ భక్తాదులందరికీ ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కళ్యాణదుర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణదుర్గం ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు చల్లని అక్కమ్మ గారు అందరూ ఉండాలనే సంకల్పంతో ఈరోజు అక్కమ్మ జాతరకి పట్టు వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్సులతోనే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం అక్కమ్మకి మహోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ భక్తాదులందరికీ ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన కళ్యాణదుర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో కళ్యాణదుర్గం ప్రాంతం ఖచ్చితంగా అక్కమ్మ గారు ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు చల్లని అక్కమ్మ గారు అందరూ ఉండాలనే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.